నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుమల జిల్లా వాకాడు గ్రామానికి చెందిన ఆబాక శ్రీనివాసులు రెడ్డి, సుశీలమ్మ, ఆబాక మధు యాదవ్ రెడ్డి, మాధురి, చిరంజీవి గిస్విక్ రెడ్డి ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, శార, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం జరగనున్న ఈ అభిషేకాలకు ఉభయదాతలుగా వ్యవహరించేందుకు భక్తులకు ఆలయ కమిటీ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపల్లూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి రెట్టపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. హలో చేసుకోండిరా నిలుచుకునే సార్ అట్నే జరగాలమ్మా లైన్గానే ఉండాలా, మధ్యలో రాకూడదు. గుడికాక మధ్యలో ఏంది వచ్చేది? చేస్తాలే అందరికి పెట్టుకోబడి అందరూ భోజనం ఉండదు. వెళ్ళిపోతున్నాను. ನಾನು ಚಿಕ್ಕ ಉಂಟು
జై కోటమ్మ తల్లి. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి అందరినీ నేనున్నాను అనేటువంటి ధైర్యం చెప్తూ అందరినీ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఆమె ఇస్తూ కాపాడుతూ బుధవందరుతూ ఎందరికో మేలు చేస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమానికి ఎంతమందో దాతలు 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం వచ్చి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తులున్నా సరే తృప్తి అనేది ఒక భోజనం పెట్టినప్పుడే వస్తుందన్నమాట. ఆ పుణ్యం కూడా బ్యాంకులో ఒక అకౌంట్ అది మనకు తెలవకుండా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రాగానే పని అయిపోదు, కొంతకాలం తర్వాత వాళ్ళకి అంతటికి కూడా ఆ మేలు జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈనాటి దాతలు వాకాడు గ్రామానికి చెందినటువంటి శ్రీయుతులు ఆబాక శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి సుశీలమ్మ గారు, వాళ్ళ అబ్బాయి మసోదన్ రెడ్డి గారు, వాళ్ళ కోడలు గారు మాధురి గారు, వాళ్ళ ముద్దుల మనవడైనటువంటి చిరంజీవి గీష్మక్ రెడ్డి, వీళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండాలండి. నిండి నీరేళ్ళు చల్లగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి.